జీవితంలో ఎన్నో కప్పులు చూశాను. ఎన్నో గ్రౌండ్స్‌ను సైలెంట్ చేశాను. కానీ నన్నే సైలెంట్ చేసిన ఈ ఐపీఎల్‌ను మాత్రం విడిచిపెట్టను. ఊకో అన్నా, ఏమన్నా అంటే సైలెంట్ తొక్క అంటావు. లాస్ట్ సీజన్ ఫైనల్‌లో నీకే సౌండ్ రాకుండా పోయింది. అందుకు కారణం మీ హిట్టర్లేరా బాబు. సీజన్ అంతా ఊచకోత కోసి ఫైనల్‌లో చేతులెత్తేశారు. సర్లే, ఈ సీజన్‌లో ఎలాగైనా కప్పు కొడదాం. పోయినసారి ఆర్సీబీ మీద 287 కొట్టినాం కదా, ఈసారి 300 కొట్టేద్దాం. ఏం బ్రో, ఒకసారి ఏదో ఫ్లూక్లో కొట్టేశారు అంతే. ఈ సీజన్లో మా టీం కత్తిలా ఉంది. ఒక్కొక్కరిని కోసుకుంటూ ముందుకు పోతాం తెలుసా. కత్తులా తొక్క డైలాగులు చెప్పద్దు కోహ్లీ. మా టీం కూడా కత్తుల్లాగే ఉంది. మేము వేసే బౌలింగ్కి మీ బ్యాట్స్మెన్లు అందరూ గ్రౌండ్లోనే బెడ్ వేసుకుని పడుకుంటారు. మీరు ఇలా చేస్తారని చెప్పారా? మీ భువనేశ్వర్ కుమార్ని మా చెడికి లాగేశాము. మీ బ్యాట్స్మెన్ వీక్నెస్లన్నీ తెలుసు. ఆల్రెడీ మెసేజ్ చేశాడు, ఈసారి మా బౌలింగ్కి మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంత లేదు, భువి అన్నకి నేనంటే ప్రాణం. నా వికెట్ అస్సలు తీయడు తెలుసా. ఒరే, బ్యాక్ ఎండ్లో మీరు ఇలాంటి అండర్స్టాండింగ్లు పెట్టుకొని మమ్మల్ని నాశనం చేయకండ్రా. ఎలాగైనా కప్పు కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయి కూర్చున్నాం ఇక్కడ. అసలు మీ టీంకి కెప్టెనే లేడు, ఇక కప్ ఎలా కొడతారు? అసలు ఎవరు కప్పు తీసుకుంటారు చెప్పండి? కొట్టినా వేస్ట్. సైలెంట్గా ఆడుకొని 4-5 మ్యాచ్లు గెలిచామా వెళ్ళిపోయామన్నట్టు ఉండాలి. ఆర్సీబీ టీంలో ప్రతి ఒక్కడు కెప్టెనే రా. మాకు సపరేట్గా ఒక కెప్టెన్ అవసరం లేదు. మేము టీమ్ ఎఫర్ట్స్, మా టీమే ఒక సైన్యం. హలో, ఇలాంటి డైలాగులు మేము చాలా విన్నాము, చాలా చూసాము. ఫస్ట్ మీ కెప్టెన్ ఎవరో చెప్పు. చెప్తే విని తట్టుకోగలవా? ఆ సౌండ్ పేరు విని నువ్వు నిలబడగలవా? ఎందుకన్నా అంతలా చెప్తున్నావు? కొంపదీసి జితేష్ శర్మ కెప్టెన్సీ ఇస్తారా ఏంటి మీరు? రే, మా టీంకి ఈసారి కెప్టెన్ నేనేరా. విరాట్ కోహ్లీ, ద కింగ్ కోహ్లీ అంటారు. ఓ, నువ్వే నా కెప్టెను? అయితే ఇంకా హ్యాపీ. ఏంట్రా, నేనంటే కొంచెం కూడా భయం లేదా? హ్యాపీ అంటావేంటి? అలా కాదన్నా, నువ్వు ఎలా కెప్టెన్సీ చేస్తావు మాకు తెలుసు కదా. నువ్వు ఎక్కడ ఫీల్డింగ్ పెడతావు మాకు తెలుసు కదా. ఎక్స్పీరియన్స్ ఫుల్ ఉంది మాకు. కాబట్టి మేము దాన్ని బట్టి బ్యాటింగ్ చేస్తాం, అదరగొట్టేస్తాం. ఎప్పుడు ఈ పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద మీటింగ్లు ఏంటో నాకు అర్థం కాదు. ఉండేది 20 ఓవర్లు, దాంట్లో 10 ఓవర్లు నేను ఆడతాను. ఆ 10 ఓవర్లలో 200 ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మిగతా 10 ఓవర్లు ఇంకొక 100 రన్లు అందరూ కలిసి కొట్టారంటే 300 అయిపోయింది. ఒరే, టెస్టు లేదు, వన్డే లేదు, T20 లేదు. ప్రతిసారి రావడం, నేను కొడతా అని ఎగరడం, పోవడం. ఇదిగో బ్యాట్ కమిన్సు, కొడతా అని వెళ్ళిపోవట్లేదు, కొట్టి చూపిస్తున్నా. నాకు సపోర్ట్ దొరకట్లేదు అంతే. మరి ఫైనల్ మ్యాచ్లో ఏం చేసావురా? ఐపీఎల్ కప్ ఎందుకు మిస్ అయిందిరా మనకు? ఏంటి బ్యాట్ కమిన్స్, అంత పెద్ద కెప్టెన్వి నువ్వు. ప్రతిరోజు మంది కాదు, అలాగా ఆ రోజు నాది కాదు, అందుకే అవుట్ అయ్యా. సీజన్ మొత్తం ఆడా కదా, దాని గురించి మాట్లాడవేమి? అలాగే రా, ఈ సీజన్ కూడా మీది కాదు. లాస్ట్ ఇయర్ ఏదో కొట్టేశారు. ఈసారి అన్ని టీమ్స్ మిమ్మల్ని ఎలా అవుట్ చేయాలో సపరేట్ ప్లాన్ చేసుకుంటున్నాయి. మేమైతే ఆల్రెడీ ప్రిపేర్ కూడా చేసుకున్నాము. కాబట్టి లైట్ తీసుకొని ఇందాక ప్యాట్ కమిన్స్ మాకు చెప్పినట్టు మీకు చెప్తున్నాం. 4-5 మ్యాచ్లు గెలిచామా, సైలెంట్గా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. గ్రౌండ్లో సైలెన్స్ చేస్తా, జెండా పీకి పాతేస్తా, ఇలాంటి డైలాగులు కొట్టకండి. ఈసారి కప్పు నమ్మదే. ఇదిగో కోహ్లీ అన్న, నీకు కూడా బోర్ కొట్టట్లేదా? ఆ డైలాగ్ కొట్టి విని మాకైతే విసుగు వస్తుంది. ఆ డైలాగ్ కోసమైనా ఒకసారి కప్పు కొట్టండి. ఈసారి డైలాగ్ కాదురా, కప్పు ఆర్సీబీ క్యాబినెట్లో ఉంటుంది, చూసుకోండి. ఫిల్ సాల్ట్తో ఓపెనింగ్ చేస్తా. ఓవర్కి 20 రన్లు కొడతా. 6 ఓవర్లకి 120, 20 ఓవర్లకి. అన్నా, నువ్వు చెప్పేవన్నీ ఆల్రెడీ మేము చేసేసాము. ఈసారి ఏం చేసినా మిమ్మల్ని గెలవనివ్వము. మేము కప్పు కట్టుకున్నా పర్లేదు, మీరు మాత్రం మా మీద గెలవరు, రాసి పెట్టుకోండి. సరేరా అభిషేక్ శర్మ, కుర్రాడివని చెప్పి జాలి చూపిస్తే నాతోనే ఛాలెంజ్ చేస్తావు కదా. కోహ్లీతో ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎవ్వరు చరిత్రలో నిలబడినట్లేర్రా. కావాలంటే వెళ్ళి ఒకసారి హిస్టరీ చూసుకో. నేను ఛాలెంజ్ చేయట్లేదన్నా, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మా టీం మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. మేమే కొడతాం ఈసారి కప్పు. లాస్ట్ టైం మిస్ అయింది కదా, ఈసారి కొట్టేస్తాం. ఇదిగో మళ్ళీ డైలాగులు. కొట్టేస్తాం ఏంటి? కొట్టేస్తాం అనుకోండి, ముందే మాట్లాడి కప్పుని తెచ్చి కావ్యబాబు చేతిలో పెట్టండి. లాస్ట్లో ఏదో ఫార్మాలిటీ కప్పు తీసుకుందాం అంతే. ఈసారి కొట్టేది మనమే. మీరేంట్రా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? కాన్ఫిడెన్స్ కాక అసలు మన టీంకి 11 మంది అవసరమే లేదు. మేమిద్దరం బ్యాట్స్మెన్లు, ఇంకా 2 బౌలర్లు చాలు. ఫీల్డింగ్ ఎవరు చేస్తారా? ఆపోజిట్ టీం వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు మిగతా వాళ్ళు సైలెంట్గా కూర్చొని ఉంటారు కదా, వాళ్ళని వచ్చి ఫీల్డింగ్ చేయమను, చాలు, మేము చూసుకుంటాం మిగతాదంతా. అబ్బా, ఏమి బలిసిందిరా మీకు. ఒరే ట్రావిస్ హెడ్, నువ్వు చూడరా,
ఈసారి ఐపీఎల్లో అట్రా ఫ్లాప్ కాకుంటే నా పేరు తెప్పించి పెట్టుకుంటా. అలాగే కప్పు కూడా మేము కొట్టకుంటే నా పేరు తెప్పించి పెట్టుకుంటా. కోహ్లీ విరాట్ ఏంట్రా సెటైరా? ఇలా సెటైర్లు వేసిన ప్రతి ఒక్కరిని పడుకోబెట్టేశాను. చూపిస్తా నేనేంటో చూపిస్తాను రా.